ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఫేమ్. ఇవాళ మనతో ఉన్నారు సుందరరామరెడ్డి గారు. యాక్చువల్గా మనకి ఓన్లీ ఆన్లైన్ క్లాసెసే అనేసి రెగ్యులర్గా చూసుంటాము. ఆన్లైన్ క్లాసే కాకుండా ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉంది సార్కి, ఆర్సీపీ టెక్నాలజీ అమీర్పేట్లో. ఇది 15 to 20 days క్లాస్, 15,000 పేమెంట్ అనమాట. అది దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. క్లాసెస్లో ఏముంటాయి, ఎలా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ ఎక్కడ చూసినా కూడా స్టాక్ మార్కెట్ క్లాసెస్ అనేసి వింటుంటాం అనమాట. ఆఫ్లైన్కే ఎందుకు రావాలి, ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటి, వై ఆన్లైన్ వద్దు, ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సార్ మన క్లాసెస్ ఏంటి, ఆఫ్లైన్ క్లాసెస్లో ఏమేమి నేర్పిస్తాము, ఇది ఎన్ని డేస్ కోర్స్ అనమాట? సో బేసికల్గా స్టాక్ మార్కెట్ అనగానే చాలా మంది కేవలం ఇంటర్డే ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ అనుకుంటారండి. దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు వెల్త్ క్రియేషన్ కావచ్చు, వెల్త్ మెయింటెనెన్స్ కావచ్చు, వెల్త్ ప్రొడక్షన్ కావచ్చు, జీవితంలో ప్రతి యాంగిల్లో కూడా మీకు పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుందండి. అండ్ మీరు స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే మీరు ఇంటర్డే ట్రేడింగ్ మరి వాడుకోవచ్చు. లేదా ఆల్రెడీ నేను బిజీగా ఉన్న ప్రొఫెషనల్స్, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకుంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటారంటే ఫండమెంటలీ సౌండ్ ఉన్న కంపెనీస్లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా మీ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ బేస్గా తీసుకొని మీరు ఆ కెరీర్ బీన్ చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఎనీవేర్ బిట్వీన్ 15 to 20% కావాలి అనుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ లాగా లేదా లాంగ్ టర్మ్లో మీకు వర్కౌట్ అవుతుందండి. అంటే కాదు నాకు డైలీ ఇన్కమ్ లాగా రావాలి, నాకు వీక్లీ ఇన్కమ్ లాగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ లాగా తయారవ్వాలి. అంటే మీకు ల్యాప్టాప్ కనుక ఉండి 20 days కనుక మాకు దగ్గర కనుక స్పెండ్ చేస్తే మేము ఇక్కడ మీకు టెక్నికల్స్, ఫండమెంటల్స్, ఫారెక్స్, కమోడిటీస్ అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ వీటన్నిటిని ఒక ప్యాకేజ్ లాగా మేము టీచ్ చేస్తామండి ఇక్కడ. అండ్ అందరూ అనుకుంటారు టెక్నాలజీస్ అంటే 2 డ్రాయింగ్ టూల్స్ గీసుకేసుకోవడం, ప్యాటర్న్స్ అనుకుంటారండి. అంతకు మించి అంటే దీంట్లో ఏంటంటే వరల్డ్ ఫేమస్ ట్రేడింగ్ టెక్నిక్స్ అని నేర్పుతారనమాట. లైక్ ఎపిసోడిక్ పీవర్డ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, దానివల్ల మనకి ఎలాంటి మనీ వస్తుంది, వాటి తగ్గట్టు స్కానర్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే వెబ్ పాప్ అంటే ఏంటిది, వాటిని ఆలివ్ వాడిన టెక్నిక్స్ని ఎలా వాడుకోవచ్చు, అలాగే ప్రదీప్ గారు వాడిన ఎపిసోడిక్ పీవర్డ్స్ ఎలా తీసుకోవచ్చు, అలాగే మార్క్ మినర్వేని వాడిన విసిపి ప్యాటర్న్స్ అంటే ఏంటి, వాటి నుంచి ఎలా మనం బెనిఫిట్ పొందొచ్చు అనేది, అలాగే రకరకాల మెథడ్స్ అండి. లైక్ ట్రైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ కావచ్చు, లేదా ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్స్ కావచ్చు. అంటే మీకు నచ్చిన మెథడ్స్ ఏదో ఒకటి తీసుకోండి, 100 సినారీలో అబ్జర్వ్ చేయండి, అండ్ డమ్మీ ట్రేడింగ్లో కంఫర్టబుల్ అవ్వండి, తర్వాత దాన్ని స్కేల్ అప్ చేసుకోండి. అంటే ప్రతిదీ ప్రాక్టికల్ వేలో మేము ల్యాప్టాప్ మీద ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటామండి. మీరు ఆప్షన్ ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అవుదామన్నా, ఫీచర్స్లో అవుదామన్నా, లేదా ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో అవుదామన్నా, ఎలాంటి ప్రొడక్ట్ అయినా సరే మా ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ 20 daysలో మీకు డైలీ 2 hours ఇంకా 3-4 hours ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు 40 సీటింగ్ కెపాసిటీ ఇక్కడ. అంటే స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ లాగా ఉంటారు కాబట్టి మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఎవరైనా సీరియస్గా యాక్టివ్ ఇన్కమ్ లాగా కావాలి అనుకుంటే క్లాస్ రూమ్ బెటర్ అండి. ఎందుకంటే ఆన్లైన్లో ఆ ప్రాక్టీస్ మీకు ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పర్సనల్గా బిజీగా ఉంటారు కాబట్టి అంత ఈజీ కాకపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా నీకు నేర్చుకుందాం అనుకుంటే మాత్రం క్లాస్ రూమ్ ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే అంటే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, 100 డౌట్స్ అడగచ్చు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది. అండ్ చాలా మంది ఇది ఓన్లీ స్పెక్యులేషన్ ఎవ్రీడే ఇన్కమ్ అనుకుంటారండి. లేదు, మీరు సిచ్యువేషనల్ అవేర్నెస్ చూసి అండ్ మార్కెట్ అంత కండిషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం గేమ్ ఆడతామండి. ఎవ్రీడే మేము చేయాలని రూల్ లేదు ఇక్కడ. అందుకని ఏ టైపు నేచరు అండ్ ఏ టైపు ట్రేడింగ్ స్టైలు, ఏ టైపు ట్రేడింగ్ ప్యాటర్న్లో మీరు కంఫర్టు, ఏ టైపు ట్రేడ్ సెటప్స్లో మీరు కంఫర్టు, అండ్ దాన్ని బట్టేసి మీకంటూ ఓన్ స్ట్రాటజీ డెవలప్ చేసుకుని మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీరు ఆల్రెడీ చూశారు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐస్ వరకు ఉంటారండి, డాక్టర్స్ దగ్గర నుంచి చిన్న ఎంప్లాయీస్ వరకు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు ఇక్కడ. బేసికల్గా ఏంటంటే మనీ ఎలా మేనేజ్ చేయాలి, ఉన్న మనీని కొత్త మనీని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఎలా ఫర్దర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ హౌస్ కొనాలని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు కాంప్రహెన్సివ్ ఐడియా జనరేట్ అవుతుంది. బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే బయట వాళ్ళు ఏంటంటే ఒక టెక్నిక్ నేర్పుతారు, మీకు టెక్నికల్స్ అంటే టెక్నికల్స్ నేర్పిస్తారు, ఫండమెంటల్స్ అంటే ఫండమెంటల్స్ నేర్పుతారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ నేర్పుతారు, బట్ వీటికి ఇంటిగ్రేషన్ నేర్పుతారు అనమాట. మన దగ్గర అలా కాదు. ఒక లైఫ్ కెరీర్లో ప్రతి స్టేజ్లో మీకు కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్ మొత్తాన్ని ఎలా టచ్ చేసుకుంటే ప్లాన్ చేసుకోవాలో మీకు ఐడియా వస్తుంది. అలాగే స్పెక్యులేషన్ కావాలంటే స్పెక్యులేషన్ చేసుకోవచ్చు. అలాగే కవర్ కాల్ స్ట్రాటజీలో కానీ, క్యాష్ సెక్యూర్ పుట్స్ కానీ ఎలా అడిషనల్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో ప్రతి టెక్నిక్ మీరు నేర్పుతారు. మీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఆ ఏరియాలో మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా సార్ వర్డ్స్లో.
ఏజ్తో సంబంధం లేకుండా ఆల్రెడీ మనం చూస్తున్నాం అనమాట సార్ క్లాసెస్లో. ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 55-60+ వరకు అన్ని సెగ్మెంట్ ఉన్న వాళ్ళు, ఎంప్లాయ్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్, డాక్టర్స్ అందరూ వచ్చి నేర్చుకుంటున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి ఇన్స్టిట్యూట్కి, తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నేను డాక్టర్ రేప్తిని. నేను నెరేట్మెంట్ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ మెయిన్గా ఈక్విటీ మార్కెట్స్ అసలు ఏంటి తెలుసుకుందాం అనేసి వచ్చాను. బట్ క్లాస్ మాత్రం చాలా హెల్ప్ఫుల్ ఉంది. అంటే బిగినర్స్ లైక్ మీ, అంటే నాలాగా బిగినర్స్ ఎవరికైతే ఏమి ఐడియా లేదు వాళ్ళతో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అన్ని బాగా చెప్తున్నారు. ఎవరైతే ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నా, ఓన్గా ట్రై చేయాలన్నా, మనకు ఐడియా లేనప్పుడు బేసిక్ ఐడియా నుంచి మనకి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే ఇక్కడ క్లియర్గా టాపిక్స్ అయితే క్లియర్ చేశారు. ఇక్కడికి రాకముందు నాకు అయితే అసలు డెప్ట్ యూనిట్స్ అంటే ఏంటి, ఈక్విటీ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ నాకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం నాకు బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అయితే బాగా వచ్చింది. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీ ప్రొఫెషన్ ఏంటి, మీ పేరేంటి? నేను వర్ష అండి. నేను హౌస్ వైఫ్ ని. చాలా బాగుందండి క్లాస్ ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఓల్డ్ సిటీ అండి, లాల్ దర్వాజా. అసలు ఎందుకు తీసుకోవాలనిపించింది మేడం? అంటే ఒక హౌస్ వైఫ్ నుంచి ఈ సెగ్మెంట్ కి ఎందుకు రావాలనిపించింది? యాజ్ ఎ స్టాక్ హౌస్ వైఫ్ ని కాబట్టి కొంచెం నాకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఏదైనా ఇన్కమ్ సెట్ అవుతుంది అన్నట్టు జాయిన్ అయ్యాను ఇక్కడ. సో నార్మల్ గా లాస్ట్ 1 year బ్యాక్ నేను ట్రేడింగ్ చేసేదాన్ని. బట్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ అవ్వాలి అనే కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. సో ఇక్కడికి వచ్చాక కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిందండి. ఆఫ్టర్ కి బిఫోర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. 15,000 వర్తబుల్ అంటారా మేడం? చాలా పడుతుంది. అది చాలా తక్కువ చెప్పాలి అంటే. ఓకే, ఇప్పుడు బయటకు వెళ్ళి ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయాలంటే మీ ఫీలింగ్ ఏంటి మేడం? అసలు డెఫినెట్ గా సజెస్ట్ చేస్తానండి. యాక్చువల్ గా ఇది సజెస్ట్ చేసిందే మా అన్నయ్య నాకు. ఇక్కడ వెళ్ళండి బాగుంటుంది అని. సో ఇక్కడికి వచ్చాక నేను ఇంకా సజెస్ట్ చేయగలుగుతాను వేరే వాళ్ళకి కూడా. ఓకే, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా మేడం? అంటే చేయగలను, నేను నా ఓన్ గా చేసుకోగలను అనేసి వచ్చిందండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ పేరేంటి, ఏం చేస్తుంటారు సార్? నేను మాదాపూర్ నుంచి వచ్చాను. నా బియ్యం షాప్ నడిపిస్తాను, ఎంఎస్ రెడ్డి అని రైస్ షాప్ అని. ఓకే, ఎలా తెలిసింది సార్ ఇది అసలుకి? యూట్యూబ్ లో చూశాను. మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకున్నారు. ఎందుకు సార్ అంటే బిజినెస్ నుంచి ఈ సెగ్మెంట్ కి రావాలి అంటే స్టాక్స్ అంటే ఎంతో మందికి ఇది ఉంటుంది కదా సార్, అసలు ప్రాఫిట్స్ వస్తాయా రాదా అని ఒక భయం ఉంటుంది కదా సార్. మీరు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు అసలుకి, స్టాక్స్ నేర్చుకొని మరీ ఇన్వెస్ట్ చేద్దాం అనేసి? అంటే స్టార్టింగ్ లో నాకు తెలియకుండా దానిలో కొంచెం లాసెస్ అయ్యాను. ఓకే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి లాస్ చేసుకున్నారు. ఓకే, ట్రైనింగ్ చేసి లాస్ అయితే సార్ గురించి తెలిసి సుమన్ టీవీలో కూడా ఇంతకుముందు చూశాను ఇంటర్వ్యూ. సో దాన్ని చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా చెప్పిస్తారు. ఎలా అనిపిస్తుంది సార్ వచ్చినప్పటికి ఇప్పటికి? చాలా డిఫరెన్స్ ఉంది. నేను అనుకున్న స్టాక్ మార్కెట్ వేరు, సార్ చెప్పే స్టాక్ మార్కెట్ వేరు. నేను చూసే స్టాక్ మార్కెట్ టోటల్ డల్. దాని గురించి ఏం తెలియక అన్ని తెలుసు అనుకున్నాను. ఓకే, సార్ దగ్గరకు వచ్చినాక ఏం తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నారు. అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా సార్? చాలా దగ్గర 70,000 గెయిన్ అయ్యాను సార్ చెప్పిన సజెషన్స్ ఫాలో ఈ 15 days. ఈ 15 days క్లాస్ లో 15 days కి ఫీజు వర్తబుల్ అంటారా సార్? చాలా తక్కువ తీసుకుంటారు. సార్ కాడ చాలా నాలెడ్జ్ ఉంది. మనం నేర్చుకున్నది చాలా ఇంతే బయట, కానీ చాలా డిఫరెంట్ ఉంది. స్టాక్ మార్కెట్ అంటే సార్ ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల చాలా క్లీన్ గా అర్థం అవుతుంది. ఇంకా డీప్ గా చాలా ఉంది మ్యాటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం అండి. మీ పేరు మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వాసంతి అండి. నేను హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను రైట్ నౌ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అండి. ఎందుకు మేడం అంటే యాజ్ ఎ హౌస్ వైఫ్ గా నుంచి ఇటు రావాలనేసి ఎందుకు అనిపించింది మేడం అసలు? నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టాక్ మార్కెట్ గురించి యూట్యూబ్ లో అలా కొంచెం చూసి ఫండమెంటల్స్ వరకు నేర్చుకున్నాను. ఓకే, బట్ ఇంకా త్వరగా నేర్చుకోవాలనేసి నేను ఈ ప్రోగ్రామ్ గురించి యూట్యూబ్ లోనే చూశాను సార్ది. అండ్ ఐ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అమీర్పేటలో చాలా నాట్ ఓన్లీ అమీర్పేట, మనం హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా ఆఫ్లైన్. వైఆర్సిపి అంటే సింపుల్ 1 word లో ఏం చెప్పగలుగుతారు? ఆయన అప్రోచ్ చాలా బాగుంటుందండి. అండ్ ద వే హీఈస్ ఎక్స్ప్లెయినింగ్, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ చాలా బాగా ఉంది టీచింగ్ అయితే. ఓకే, 15-20 days లో 15,000 అనేది వర్తబుల్ అంటారా? వెరీ మచ్ అండి. ఓకే, బికాస్ వీ కెన్ ఎర్న్ exponentially in this. Okay, so it's very much worth it. చాలా బాగా టీచ్ చేస్తారు సార్. ఓకే, వెరీ గుడ్ మేడం. అంటే బిఫోర్ కి ఆఫ్టర్ క్లాస్ కి ఎలా అనిపించింది మేడం? మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? నా పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ అట్ ది స్టాక్ మార్కెట్ చేంజ్ అయిపోయిందండి. ఇంతకు ముందు నేను జస్ట్ చాలా బేసిక్ లెవెల్లో నుంచి వచ్చాను. ఓకే, సో ఇప్పుడు విన్నింగ్ స్ట్రాటజీస్ ఏంటి, స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి,
ఇవన్నీ కూడా ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఇప్పుడు మీ ఓన్ గా మీరు చేసుకోగలుగుతానంటారు. డెఫినెట్లీ అండి, ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే హార్ట్ఫుల్ గా ఏమంటారు మేడం? డెఫినెట్లీ అండి, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ఇది. ఎనీబడి, స్కూల్ కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు ఎవ్రీబడి కెన్ డూ దిస్ ప్రోగ్రామ్ అండి. ఇట్స్ వర్త్ ఇట్ రియల్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు మురారి. ఓకే. నేను మాది వెస్ట్ గోదావరి, తణుకు నుంచి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ సిఏ చేస్తున్నాను నేను. ఇక్కడే హైదరాబాద్. యా, పాస్ట్ 6 years నుంచి ఇక్కడ సిఏ చదువుతున్నాం. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాసి సార్ కోచింగ్ వచ్చాం అనమాట తెలుసుకుని. ఓకే. యా, ఎలా అనిపించింది సార్ ఇప్పటికి, బిఫోర్ కి ఇప్పటికి? అసలు ఫైన్. మాకు ముందు బేసిక్స్ అలా అలా తెలుసు కానీ ఆల్రెడీ మీ సిఏ Yeah. ఆల్రెడీ ఐడియా ఉంటుంది. Yeah, ఉంటది. కానీ మాకంతా థియరిటికల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా వచ్చేసరికి ఉండదు అనమాట. జస్ట్ ఇప్పుడు మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి వచ్చాము. ఓకే. ఫైన్. మాకు చాలా అప్రోచ్ మారింది, థియరిటికల్కి ప్రాక్టికల్కి చాలా అప్రోచ్ మారింది. చూసే కోణం మారింది, విధానం. ఎప్పుడు స్టాక్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంటే దేనికైనా ఒక రైట్ ప్రైస్ ఉంటుంది. ఎగ్జిట్ అవ్వడానికైనా రైట్ ప్రైస్ ఉంటుంది, ఎంట్రీ అవ్వడానికైనా రైట్ ప్రైస్ ఉంటుంది. కరెక్ట్ ప్రైస్ కాదు, రైట్ ప్రైస్ కావాలి మనకి. ఓకే. సో అది మేము ఎలా ఉంటుంది ఏంటనేది 20 daysలో సార్ కొన్ని ప్యాటర్న్స్ చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి. సో అవన్నీ చూసుకుని జస్ట్ ఆఫ్టర్ క్లాస్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఓవరాల్గా ఈ 20 days మనకు అప్రోచ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అంటారు. యా, మనం ఎక్కువసేపు స్టడీ చేయాలి. ఓకే. ఒక ప్యాటర్న్ చెప్పారు అనుకోండి, ఒక 200-300 స్టాక్స్ ఇంటికి వెళ్ళి ఒక 1 week పాటు ఒకటే ప్యాటర్న్ మీద కూర్చుని ఒకటే స్టాక్ అబ్జర్వ్ చేసుకుని ఒక 1 week పాటు అలాగా మన సొంత స్ట్రాటజీస్ కూడా మనం బిల్డప్ చేయాలి. సార్ చెప్పిన స్ట్రాటజీస్తో పాటు మన ఓన్ స్ట్రాటజీస్ కూడా ఉంటే మనం ప్రాఫిట్స్ చూడగలుగుతాం. ఓకే. యాజ్ ఏ సిఏ స్టూడెంట్ గా చెప్పండి సార్, ఎలా అనిపించింది సార్ క్లాసెస్ ఈ 15 days లో? మీకు ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు అనేసి ఎవరిని అడిగితే ఎలా ఏం చెప్తారు సార్? అంటే హానెస్ట్ గా చెప్పండి సార్. సిఏ బ్యాక్గ్రౌండ్ అనే కాదు, అది మాకు సిఏ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు కొంచెం బేసిక్స్ వస్తుంటాయి. నాన్ సిఏ బ్యాక్గ్రౌండ్స్ కూడా సార్ బేసిక్స్ నుంచి ఎలా చూడాలి, ఏం చూడాలి, ఏవే వెబ్సైట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, అలాగే స్టాక్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ స్టాక్స్ ఒకటి, షార్ట్ టర్మ్ స్టాక్స్ ఒకటి, అలా వెబ్సైట్స్ ఉంటాయి. ఏ వెబ్సైట్లో ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి అని సార్ మొత్తం చెప్పారనమాట. సో వాటి మనం తీసుకుని వాటి రెఫరెన్సెస్ మనం తీసుకుని కనుక మనం చేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది. ఓకే. ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారనేసి. యా, ఫైన్. అంటే పూర్తి నాలెడ్జ్ ఒక 20 days అనేది స్టాక్ మార్కెట్ అనేది ఒక ఓషన్ లాంటిది. ఒక 20 daysలో మనం గెయిన్ చేయలేం. సో సార్ చెప్పిన బేసిక్స్తో పాటు మనం కూడా ఒక 6 to 8 months దాని మీద స్టడీ చేస్తే అప్పుడు ఎంటర్ అవ్వాలి. వెంటనే చెప్పేసిన వెంటనే మనం దాంట్లో పెట్టేద్దాం చూసేద్దాం అంటే కాకుండా మన ఓన్ స్టడీ మనం చేసుకుని సార్ చెప్పిన దాంతో పాటు మనం చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఈ 15-20 days క్లాస్ ఎలా అనిపించింది సార్? బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ యా యా, అసలు మేము ఇలా ఉంటుందని అనుకోలేదు. ఓకే. నార్మల్గా యూట్యూబ్లో మేము చూస్తూ ఉంటాం, వేరే వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా మనకి, యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దానికి అదంతా ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట. ఆఫ్లైన్కి వచ్చేసరికి ఇంటరాక్షన్ ఉంటుంది, 1-to-1 ఇంటరాక్షన్ ఉండేసరికి మనకి మన డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి చాలా మంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అమీర్పేటలోనే చాలా మంది ఉన్నారు కదా సార్, చాలా మంది. ఈ వైఆర్సిపి అంటే 1 word లో ఏం చెప్పగలుగుతారు సార్? వైఆర్సిపి అంటే బేసిక్గా మా ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది సార్ దగ్గర ఇదివరకు క్లాస్ తీసుకున్నారు. ఓకే, ఆల్రెడీ యా, మా అంకుల్, మా మావయ్య ఆయన చార్టెడ్ అకౌంటెంట్. సో ఆయన తీసుకున్నారు, ఆయన చూసి నాకు కూడా సజెస్ట్ చేశారు. నేను ఆయన 2 years బ్యాక్ వచ్చారు ఇక్కడ. సో నేను ఒకసారి నాకు సజెస్ట్ చేస్తే ఒకసారి వెళ్ళు బాగుందని చెప్పగానే మేము కూడా వచ్చి చూసి బాగుందని అనిపించి, ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఎలా గ్రాఫ్ చేయాలని తెలుస్తుంది. సో దానివల్ల మాకు కూడా అర్థం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ లో చాలా ఉన్నాయి సార్, యూట్యూబ్ లోనే ఉన్నాయి ఎన్నో ఫ్రీ క్లాసెస్ అనేసి అంటారు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది కదా సార్, ఎందుకు 15,000 కట్టి ఇక్కడ 15-20 days క్లాస్ తీసుకోవాలి, ఆన్లైన్ లో ఫ్రీ క్లాసెస్ చాలా ఉన్నాయి కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఆన్లైన్ లో ఫ్రీ క్లాసెస్ అంటే వాళ్ళు ఓన్లీ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాని మీద ఒక 1 hour or 2 hours క్లాసెస్ ఫ్రీ అంటారు, తర్వాత మనం చదువుకోవాలంటారు. ఇక్కడ అలా కాదు, వేరియస్ ప్యాటర్న్స్ చెప్పారు సార్. ఒక్క క్లాస్ అనే చెప్పలా సార్, మాకు చాలా ఫారెక్స్ ఎలా డీల్ చేయాలి, కమోడిటీ మార్కెట్ ఎలా డీల్ చేయాలి, ఇంట్రాడే ఎలా డీల్ చేయాలి, షార్ట్ టర్మ్ ఎలా డీల్ చేయాలి, లాంగ్ టర్మ్ ఎలా డీల్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ కూడా చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో ఇన్ని మనకి ఫ్రీగా దొరకవు ఎక్కడైనా సరే. ఒక టాపిక్ దొరుకుతాయి, 2 topics దొరుకుతాయి, కానీ ఓవరాల్ గా 10 to 12 topics మనకు దొరకాలంటే 15,000 ప్రైస్ కి వర్త్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు సార్ క్లాసెస్ లో ఆల్మోస్ట్ 60 years నుంచి చూసాం. 60 years వాళ్ళు లేడీస్ చూసాం, డాక్టర్స్ చూసాం, ఎంపీస్ చూసాము, ఎమ్మెల్యేస్ చూసాము, సాఫ్ట్వేర్లు చూసాము, హౌస్ వైఫ్లు చూసాము, బిజినెస్ మ్యాన్లు చూసాము, చాలా మందిని చూసాం. ఒక స్టూడెంట్ అంటే అతనికి ఆల్మోస్ట్ 19 years కూడా, ఆల్మోస్ట్ 19 years, అప్రాక్సిమేట్గా 19 years అయింది. అతను సార్ క్లాస్లో జాయిన్ అవ్వడం, ఆల్రెడీ కోర్స్ ఫినిష్ చేశాడు. ఇప్పుడు అతని వర్డ్స్లోనే విందాం అతనికి ఎలా అనిపించింది ఏంటనేసి. హాయ్ తమ్ముడు. హాయ్.
ఎక్కడి నుంచి అసలు నీ పేరేంటి? సార్ మై సెల్ఫ్ విష్ణు సార్. వెరీ గుడ్ విష్ణు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తున్నావు? సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్. ఏం చేస్తుంటావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఎస్ సార్. ఓకే. ఎందుకు అసలు ఈ జోన్ లో రావాలి? నీ ఏజ్ పిల్లలంతా ఈ టైంకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 10th ఫినిష్ చేసుకుని ఉంటారు, ఏదో అలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తా ఉంటారు. నువ్వు ఈ హాలిడేస్ లో ఇలా వచ్చి జాయిన్ అవుదాం, నేర్చుకుందాం, అది మార్కెట్ నేర్చుకుందాం అనేది నీకు ఎలా అనిపించింది? సరే, అంటే నాకు స్టార్టింగ్ నుంచి మార్కెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. ఓకే. ఫాదర్ చేస్తూ ఉంటాడు, నాకు Okay. చాలా ఇంట్రెస్ట్ మార్కెట్, నేను నేర్చుకోవాలనేసి. ఓకే. ఎలా అనిపించింది విష్ణు? బాగుంది సార్. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకొంచెం మార్కెట్ నేర్చుకున్నావా? ఎస్ సార్. ఓన్ గా చేసుకోగలుగుతావా? Yes, sir. ఓకే. నీ ఫ్రెండ్స్ కి నువ్వేం సలహా ఇస్తావు? అసలు ఏమనుకుంటాను? అందరూ నేర్చుకోవాలని చెప్తాను. ఓకే, వెరీ గుడ్. ఎలా అనిపించింది అసలు ఈ 15 days లో నీకు ఈ ట్రావెల్? నీతో పాటు నీ పక్కన ఉండే వాళ్ళు కూడా నీకన్నా డబుల్ ఏజ్ ఉంటారు, ట్రిపుల్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎలా అనిపించింది అసలు? అంటే వాళ్ళ మధ్యలో కూర్చొని క్లాస్ వింటా ఉన్నప్పుడు నీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించింది అసలు? అన్న వాళ్ళతోటి ఉంటే కొంచెం కోఆపరేట్ చేస్తారు సార్. ఓకే. అసలు ఏజ్ తో సంబంధమే లేదు అంటే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అంటారు కదా. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. Thanks. ఇంకా మంచిగా ఉండు. హాయ్ బ్రదర్. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? మై సెల్ఫ్ రవికుమార్. నేను బళ్ళారి నుంచి వచ్చాను, కర్ణాటక. బళ్ళారి నుంచి వచ్చావు. బళ్ళారి. ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ నీ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటా ఉంటారు కదా, నీకెందుకు అంటే ఈ వైపు వద్దాం, మార్కెట్ వైపు ఎందుకు రావాలనిపించింది? అది కూడా ఆఫ్లైన్ క్లాస్ కి ఒక 15-20 days ఇక్కడ ఉండి నేర్చుకోవాలనేసి ఎందుకు అనిపించింది అసలు? ఎలా అనిపించింది? సార్ నాకు 1 year నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉన్నా మార్కెట్ పైన. ఓకే. సార్ వీడియోస్ చూశాను, మీ వీడియోస్ కానీ చూశాను, ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. అసలు ఈ 7 modules ఇక్కడ 20 days లో నేర్పిస్తారా లేదా అని అనుకున్నాను. ఓకే. కానీ అంత కవర్ చేశారు, అంత అయిపోయింది కూడా. ఇంకా ఒక ఎక్స్ట్రా చెప్తున్నారు సార్, నాలెడ్జ్ కానీ చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు సార్. ఓకే. ఇప్పుడు బయటికి వెళ్ళి నీ ఓన్ గా నువ్వు చేసుకోగలని కాన్ఫిడెన్స్ వచ్చిందా? కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఫస్ట్ కి అయితే నాకు అసలు అది ఏమనేది కూడా నాకు ఏమన్నా టైప్ చేయాలి, దాంట్లో ఏమన్నా చూడాలి, ఏమన్నా ఓపెన్ చేయాలి అనగానే నాకు ఏం అంత తెలుసుండలేదు. ఇప్పుడు సార్ ముందు ఇన్వెస్ట్ చేసావా? బిఫోర్ ఇక్కడ క్లాస్ కి రాకముందు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసావా? అసలుకి చూసావా? ఏదైనా యాప్స్ చూసావా? స్టాక్స్ ఏంటి ఎలా ఉంటుందని చూసావా అసలుకి? చూసేవాడిని, అంత యూట్యూబ్ లో చూసేవాడిని. అంత కొంచెం ఫిజికల్ గా అంత సార్ నేర్పించడం చూడాలని ఇలా డైరెక్ట్ గా వచ్చాను. ఆఫ్లైన్ క్లాస్ అంతా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇప్పుడు స్టడీస్ అంతా పక్కన పెట్టి ఇక్కడ వచ్చి నేర్చుకున్నావు కదా, ఇదే లైఫ్ టైమ్ గా తీసుకోవాలంత కాన్ఫిడెన్స్ వచ్చిందా? అంటే లైఫ్ లాంగ్ నాకు ఇంకేం వద్దురా, నేను ఓన్లీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ కూర్చుంటాను, లైక్ చాలా మంది ఉన్నారు కదా ఇన్వెస్టర్స్, ఆ విధంగా ఉంటాడనే కాన్ఫిడెన్స్ వచ్చింది అసలు? వచ్చింది సార్, చాలా వచ్చిందా? వెరీ గుడ్. ఇప్పుడు సజెస్ట్ చేస్తాం మీ ఫ్రెండ్స్ కి ఎవరన్నా కూడా అరే జాయిన్ అవ్వంటారు అనేసి? సజెస్ట్ చేస్తాను సార్, ఇంటికి వెళ్ళాగా అందరికి చెప్పడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ పేరు? నేను హైదరాబాద్ లో అండి, హైదరాబాద్ లోనే ఉంటాను, మెహదీపట్నంలో ఉంటాను. మీ పేరు సార్? నా పేరు కిరణ్ ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? నేను యాక్చువల్లీ 20 years నేను ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తాను. ఐటీ ఇండస్ట్రీ నుంచి ఇదొక మార్కెట్, అదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, ఎందుకు ఇటువైపు రావాలనిపించింది సార్ అసలు? నాకు ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఉండిందండి స్టాక్ మార్కెట్ గురించి, సేయింగ్ దట్ ఎవరి లోపలికి పోయినా కానీ లాస్ అయ్యేవారు. ఆ లాసెస్ విని ఐ వాజ్ లైక్ I don't wanted to go to any stock market. తర్వాత రీసెంట్గా when I left my job, I wanted to understand. కోవిడ్ టైంలో I wanted to understand. సో దానికి ఈ 2025లో టైం వచ్చింది అనుకోండి, I started exploring and I thought I'll go to training and try to analyze it before going into the market. అంటే ఇప్పుడు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు ఆ ఫాల్స్ న్యూస్ విని మీకు ఇలా ఉంది, ఇప్పుడు రైట్ నౌ మీరు డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు, ట్రైనింగ్ తీసుకున్నారు, ఈరోజు ట్రైనింగ్ అవుతా ఉంది. సో దీనికి ఐ వుడ్ లైక్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే బికాజ్ ఎప్పుడైతే వెబ్ యూజ్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ ట్రాక్డ్, అండ్ ఆ ట్రాకింగ్ లో ట్రాపింగ్ కూడా అవుతున్నాం. ఐ వాజ్ వన్ ఆఫ్ ది పర్సన్. లాస్ట్ 2.5 years నుంచి నేను జస్ట్ నా అంతలు నేను నేర్చుకుందాము అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్స్ అని చెప్పేసి అవని చెప్పేసి ఇవని చెప్పేసి నాకు ఎన్ని కాల్స్ వచ్చేవంటే I used to get irritated. నాకు స్టాక్ మార్కెట్ వద్దు, నేను వెళ్ళొద్దు అనుకున్నాను. సో దాంట్లో నుంచి నేను బయటికి రావడానికి కారణము ఒక 6 months బ్యాక్ నేను సార్ది ఒక వీడియో చూశాను. ఓకే, ఇది కూడా అట్లాగే ఉంటుందేమో అనుకున్నాను, బట్ అది 1 చూశాను, 2 చూశాను, 3 చూశాను. దాని తర్వాత నేను ఒకసారి వచ్చి మేడంని 3 months బ్యాక్ కలిశాను.
I wanted to see if they follow up with me to join or not. Follow up only one time in last 3 months. ఓన్లీ వన్ టైం. గుడ్ థింగ్. నేను వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు దాదాపు వారానికి 3 కాల్స్. ఓకే, జాయిన్ అవుతారా లేదా, జాయిన్ అవుతారా. దే జస్ట్ వాంట్ టు టేక్ మనీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫైన్, ఐ హ్యావ్ ఆల్ ది టైమ్ ఇన్ ది వరల్డ్ టు స్పెండ్, లర్న్ అండ్ ప్రొసీడ్. ఓకే, అది సార్. ఎస్ సార్. ఇప్పుడు ఎలా అనిపించింది సార్? మై పర్సెప్షన్ ఆఫ్ 40 years, దట్స్ ఎంటైర్లీ రాంగ్. Okay. 40 years ముందు కానీ లేకపోతే 20 years ముందు నేను ఇది నేర్చుకుని ఉంటే, ఇవాళ ఏం నేర్చుకున్నానో ఇది నేర్చుకుని ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ లెవెల్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంక ఏదైతే ఉందో ఇంకా దాన్ని సక్సెస్ గా చూడగలుగుతాననే కాన్ఫిడెన్స్ వచ్చిందా సార్? సక్సెస్ కన్నా ఐ వుడ్ సే ఫ్లరిష్మెంట్. డు నాట్ ట్రస్ట్ ఎనీవన్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, వాట్ యూ హ్యావ్ లర్న్, పుట్ దాట్ ఇన్ టు ప్రాక్టీస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ప్రతి ఈ చిన్న పిల్లల్ని నేను చూస్తున్నాను సార్. ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్. ఓకే. సో నేను లాస్ట్ 1 year బ్యాక్ నేను అడ్వకసీలోకి వెళ్ళేసి ఐ స్టార్టెడ్ మై అడ్వకసీ. ఇట్ ఈస్ అ ట్రబ్లింగ్ జాబ్. నేను కేసెస్ సార్ బెట్టింగ్లోకి వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు ఫాదర్ అకౌంట్లో నుంచి 1 lakh తీసేసుకొని బెట్టింగ్లో ఓడిపోయి రాత్రిపోతే ఏమవుతుంది సార్ ఇంట్లో. సో అట్లాంటివి చాలా చూశాను సార్. సో నాకు ఎంత పేషెంట్ ఉంది అంటే ఆ పేషెన్స్ వైజ్ ఐ వాంట్ టు లెర్న్ అండ్ స్టెప్ ఇన్ టు. దట్ ఈస్ వెరీ 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 కీ. ఇది ఈ న్యూ జనరేషన్కి, యంగ్స్టర్స్కి చెప్పాల్సిన ఆ ట్రాప్స్లోకి వెళ్ళకండి. లర్న్, గెట్ నాలెడ్జ్, దెన్ మూవ్ ఇన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. యూ వాంట్ టు బీ అ లాయర్, యూ వాంట్ టు బీ అ డాక్టర్, యూ వాంట్ టు బీ అ ఇంజనీర్. ప్రిసైజ్గా వెళ్ళండి, కాన్సన్ట్రేటివ్గా వెళ్ళండి. దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ప్రభు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏం చేస్తుంటారు? సైనిక్పూర్ నుంచి వచ్చాను. సైనిక్పూర్ సార్. యాక్చువల్గా సివిల్ ఇంజనీర్. ఓకే సార్. సివిల్ ఇంజనీర్ నుంచి ఎందుకు సార్ ఇలా ఈ మార్కెట్ వైపు రావాలనిపించింది? ఏదో సివిల్ ఇంజనీర్ అంటే ఒక పీస్ఫుల్ జాబ్, మంత్కి మంత్లీ శాలరీ, మంచి సెటిల్డ్ అలా ఉంటుంది సార్. ఎందుకు మళ్ళీ ఇట్లా స్టాక్ మార్కెట్ లైక్ వైపు రావాలని ఎందుకు అనిపించింది సార్ అసలు? యాక్చువల్ కన్స్ట్రక్షన్ లో అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. కొన్ని ఫీల్డ్ డైవర్సిఫై అవుదాం అని చెప్పేసి షేర్ మార్కెట్ నేర్చుకుందాం అని చెప్పి ఓకే యూట్యూబ్ లో చెక్ చేసాము. ఓకే. చెక్ చేస్తే ఈ ఇన్స్టిట్యూట్ తెలిసింది అనమాట. అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా సార్. అమీర్పేటలో కదా, హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సార్. అంటే ఆర్సీపీకే ఎందుకు రావాలి? ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళారా సార్? ఎక్కడికి వెళ్ళలేదండి, డైరెక్ట్ ఆర్సీపీ. యూట్యూబ్ లో చూసాను, ప్లస్ సార్ ఎక్స్పీరియన్స్ చూసాను. ఓకే. ప్లస్ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎంక్వైరీ చేసాను. చేసిన తర్వాత ఇది బెస్ట్ అనిపించింది. ఎంక్వైరీ చేశాను. తర్వాత వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. 15,000 కి ఈ 15-20 days క్లాస్ అనేది వర్తబుల్ అంటారా సార్? చాలా వర్తబుల్ అండి. యాక్చువల్గా నాకు యూట్యూబ్లో కొంత లైట్ నాలెడ్జ్ ఉంది, కానీ ఫ్యాకల్టీ సరిగా లేకపోతే మనకు వేస్ట్ అయిపోతుంది. ఎంత కట్టినా కూడా, ఎంత నాలెడ్జ్ అయినా కానీ. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఓకే. యాక్చువల్గా మనం యూట్యూబ్లో చూసినా కానీ అర్థం కాదు, ఇప్పుడు గ్రాఫ్స్ అర్థం కాదు. కానీ సార్ లైవ్లో చూపించారు, ఇప్పుడు చాలా ఎక్స్పర్ట్ అయిపోయాం. ఇండివిజువల్ గా మనం ఏ ట్రేడింగ్ చేయగలుగుతాం. ఓన్ గా ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇండివిజువల్ గా చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్ గా నాకు ఫీచర్స్ ఆప్షన్స్ మీద బాగా ఇంట్రెస్ట్. ఓకే. అది నేర్చుకుందామని వచ్చాను. ఇప్పుడు ఓకేనా సార్? కాన్ఫిడెన్స్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.